ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 39వ వచనం. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనన్న భూమి యందును యెహోవాయే దేవుడనియు. పైన ఆకాశమందు కానీ కింద భూమి మీద కానీ ప్రభువే మహాదేవుడన్న సత్యమును మనం గుర్తెరగాలి. ఈ లోకములో అనేక మంది ప్రజలు నివసించుచూ ఉన్నారు. వారు తమ అజ్ఞానము చేత అనేకమైన దేవుళ్లను తామే సృష్టించుకొని ఆ దేవుళ్లకు మ్రొక్కుట మనము చూస్తూ ఉన్నాం. దురదృష్టవశాన దేవుణ్ణి అనుసరించి నమ్మిన ప్రజలు కూడా తమ జీవితమును ఈ గొప్ప పాపమును చేసి దేవునికి విరోధులైనటువంటి మనుషులుగా మారారు. ఇశ్రాయేలుల జీవితంలో శత్రువుల బాధకు వారు లోను కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, వారు నిజదేవుడైనటువంటి ప్రభువుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు తమ మనస్సును మలుచుకున్నందువలన వారు శత్రువుల చేతికి అప్పగించబడి బాధింపబడి వేదన పడ్డారు. వారు ఐగుప్తులో బానిసత్వమును అనుభవించిన వారు బబులోను దేశమునకు తరవబడిన రోమా ప్రభుత్వపు రాజులు వారిని పరిపాలించిన దానికి అంతటికీ కారణం ఏమిటంటే, వారు అజ్ఞాన మనుషులై జీవము కలిగిన దేవుణ్ణి విడిచి జీవము లేనటువంటి దేవుళ్ళ వైపు తమ మనసులను తిప్పుకునినందున. ఈ దినాల్లో మనము కూడా అలాంటి అజ్ఞానము కలిగినటువంటి మనుషులై ఉండి నిజదేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేనిటువంటి వాటి వైపు మనుషులు విశ్వాసము నమ్మకముంచి పరుగులు తీస్తూ ఉంటారు. అయితే భూమి కిందైనా భూమికి పైనైనా నిన్ను ప్రేమించు దేవుడు ఒకడున్నాడన్న సత్యము నీవు గుర్తెరగాలి. దేవుని బిడ్డ, ఆయన భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన అవసరాలన్నిటినీ తీర్చేటువంటి దేవుడు. ఆయన మన పాపముల కొరకై ఈ భూమి మీదకు వచ్చి మానవులు పాపముతో దేవుని సన్నిధిని చేరలని గ్రహించి వారికి రావలసినటువంటి పాపశిక్షను తానే భరించి శరీరధారి అయినటువంటి దినాల్లో మనందరి కొరకై ఎన్నో అద్భుతములను చేసి మన పాపముల కొరకై మృతి పొంది తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. ఆయనే ఆకాశమందు ఉన్న దేవుడు, ఆయనే భూమి యందున్న దేవుడు. ఆయన తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నిజమైనటువంటి జ్ఞానము కలిగిన వారు ఎవరంటే నిజదేవుణ్ణి ఆరాధించువారు. నీవు నీ జీవితాన్ని ఎటువైపుకి మరల్చుకొని పరుగులెడుతూ ఉన్నావు? నిజదేవుణ్ణి ఆరాధించు, నిజదేవుణ్ణి తెలుసుకో. ఆ నిజదేవుడు నీ కొరకై ప్రాణం పెట్టినవాడు. నీ కొరకు ఈ లోకములు ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుని నీ నిజదేవునిగా అంగీకరించు. ఆయన నిన్ను ఆశీర్వదించి ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి దీవించును గాక. ప్రార్థించుకుందాం. దేవా, అజ్ఞానులై మీకు విరోధముగా నీ బిడ్డలు మరలిన జీవము కలిగిన మిమ్ములను ఆరాధించువారుగా వారిని మీ వైపుకి ఆకర్షింపచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.